స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈ స్వాతంత్ర దినోత్సవం కానీ, రిపబ్లిక్ డే కానీ, తెలంగాణ అవతరణ దినోత్సవం కానీ, ఇట్లాంటి జాతీయ పండుగలన్నీ కూడా మళ్ళీ ఒకసారి మన డ్యూటీని గుర్తు చేయడానికి, మళ్ళీ మనం ఎందుకు అపాయింట్ అయ్యామో, సొసైటీకి ఎట్లా చేయాలి పని ఉద్దేశం మళ్ళీ గుర్తు చేయడానికి ఇట్లాంటి పండుగలన్నీ గుర్తుకొస్తాయి. సో ఇందులో మనం ఇప్పుడు బంగ్లాదేశ్లో అక్కడెక్కడ చూస్తున్నాం ఏం జరుగుతుందని చెప్పేసి. పాకిస్తాన్లో ఏం జరుగుతుంది, బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది, చైనాలో ఏం జరుగుతుంది. సో ఇండియా ఎందుకు గ్రేటు అని చాలామంది క్రిటిసైజ్ చేస్తారు. ఇండియాలో ఏముంది, ఇక్కడ ఏం లేదు, యూఎస్లో బాగుంది, అక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది. సో అక్కడికి వెళ్ళి వస్తే తెలుస్తుంది ఇక్కడ ఏం బాగున్నాయి. సో భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న భాషలు ఇవన్నీ ఉండి కూడా మనుషుల మధ్యలో గొడవలు లేకుండా ఉండే దేశం అంటే ఇది ఒకటే. అది మీరు ప్రపంచ దేశాలు చదివినప్పుడు తెలుస్తుంది, ప్రపంచ దేశాల గురించి తెలుసుకున్నప్పుడు తెలుస్తుంది. ఒక దేశంలో ఒకే రకమైన వర్గానికి చెందిన వాళ్ళు, ఒకే మతానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. కానీ ఒక భారతదేశంలోనే భిన్న మతాలు ఉంటారు. అది భిన్నత్వంలో ఏకత్వం చిన్నప్పుడు చదువుకునేది, అర్థం కాకపోయింది నాకంతా. దాని తర్వాత సివిల్స్ ప్రిపేర్ అయినప్పుడు ఐ అండర్స్టాండ్. సో ఎంత ఇంపార్టెంట్ ఇండియా అనేది. సో లాస్ట్ 75 yearsలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని ఇప్పుడు మనం ఈరోజు ఇంత పీస్ఫుల్గా మనం చేస్తున్నాం. డెకాయిటీస్ కానీ, టెర్రరిజం కానీ, లేకుంటే వర్గాల మధ్యలో, కులాల మధ్యలో గొడవలు లేకుండా ఉండడం. సో ఇంత ప్రశాంతమైన వాతావరణం ఉండడం అనేది ఇండియాలో ఉంటుంది. మేబీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది డెవలప్మెంట్ లేకపోవచ్చు, బట్ మనం రోజు మన దైనందిక కార్యకలాపాలు చేసుకోవడానికి మాత్రం దిస్ ఈజ్ ద బెస్ట్ కంట్రీ టు లివ్ అండ్ ఆల్వేస్ టేక్ ప్రైడ్ ఇన్ బీయింగ్ ఇన్ ఇండియా. సో మరి ఏం చేస్తే బాగుంటుంది అని అంటే, ఐ బిలీవ్ దట్ డూయింగ్ అవర్ ఓన్ డ్యూటీ ఈజ్ నాట్ లెస్ దాన్ గార్డింగ్ ద బార్డర్. మన డ్యూటీ మనం చేయడం అనేది కాశ్మీర్లో బార్డర్ ఎట్లయితే ప్రొటెక్ట్ చేసిన జవాన్కి ఎంతైతే డ్యూటీ చేస్తున్నాడో, మన డ్యూటీ మనం చేయడం కూడా దానికి ఏం తీసుకోదు.